మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఫసల్ బీమా పథకం అమల్లో ఉంటే అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం లభించేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అధోగతికి నెడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే చేర్చాలని, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంగా మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ మహిళలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా, మల్లేశం గౌడ్, బీజేపీ పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు రామాయపేట, చేగుంట, మాసాయిపేట నుంచి మొదలుకొంటే వివిధ గ్రామాల లోపల రైతన్నలు వడగండ్ల వారితో నష్టపోయినారు. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగం నుంచి కానీ నష్టపోయిన యొక్క రైతుల పంట వివరాలకు సంబంధించి ప్రభుత్వం ఏమి ఇవ్వాలనుకుంటుంది, ఎంత సమయం లోపల ఇస్తారు నిర్దిష్టంగా అనే విషయంలో ఒక స్పష్టమైనటువంటి ప్రకటన రాకపోవడం అనేది బాధాకరం. మేము తిరిగినప్పుడు రైతులు చాలా స్పష్టంగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్పినటువంటి విషయం, ఒక్కొక్క ఎకరాకి సుమారు 25-30 వేల రూపాయలు కష్టపడి ఖర్చు పెట్టి వాళ్ళు పంట వేస్తే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే విపరీతంగా నష్టపోయినారు. మాకు ఆత్మహత్య తప్ప ఇంకొక మార్గం లేదనేటువంటి రీతి లోపల బాధపడ్డారు. ఒక రైతు అటెంప్ట్ చేస్తే దాన్ని మేము రిక్వెస్ట్ చేసి ఇట్లాంటి వార్తలు బయటకు వస్తే మిగతా రైతులు అధైర్యానికి లోబడతారు కాబట్టి దయించి ఇట్లాంటి మెసేజ్ బయటికి పోద్దనే ఉద్దేశం కొద్దీ మేము ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చి ఆదుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే మొన్న వడగళ్ల వారితో నష్టపోయినటువంటి రైతన్నలకి 15 రోజుల లోపల, ఇప్పటికే 10 రోజులు అయిపోయింది కాబట్టి 15 రోజులలో వాళ్ళకి ఆ పంట నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతన్నని ఆదుకోకుండా మీరు ఎన్ని వరాలు ప్రకటించినట్టు పైకి ప్రకటించినా అది ఎంతేడిసిన వ్యవసాయం, రైతేడిసిన రాజ్యం బాగుండదనేది దయచేసి అర్థం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు గత సంవత్సరము ఆగస్టు జిల్లాలో రామాయంపేట పట్టణంలో చిన్న కార్యక్రమం ద్వారా రావడం జరిగింది. ఇక్కడ మరి రేపు 10వ తారీఖు నాడు హైదరాబాద్కు మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు రాబోతా ఉన్నారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నరేంద్ర మోదీ గారు హైదరాబాద్కు తెలంగాణకు రావడం, మొట్టమొదటి యొక్క రాకతో దాదాపు 8,000 కోట్ల రూపాయల ఒక పన్నును వారు ప్రారంభోత్సవం చేస్తారు. జహీరాబాద్లో ఉన్నటువంటి ఒక ఇండస్ట్రియల్ పార్క్ అయితే నిమ్స్, అదేవిధంగా నిమ్స్ దాంతోపాటు అదేవిధంగా మన వరంగల్లో పిఎం మిత్ర హ్యాండ్లూమ్ పార్కు, టెక్స్టైల్స్ పార్కు, 2 రైల్వే స్టేషన్స్, అప్పీపేట మరియు జోగులాంబ, మహబూబ్ నగర్లో జాతీయ రహదారి, కొన్ని కార్యక్రమాలు ఈ విధంగా వారు చేయడం జరిగింది. ఇది మొట్టమొదటి యొక్క కార్యక్రమం. తర్వాత వచ్చిన తర్వాత చాలా ఉన్నాయి. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, ఎయిర్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అది పూర్తయిన తర్వాత అప్పుడు వారు మళ్ళీ రావడం జరుగుతుంది. తెలంగాణలో ఈరోజు మనం చూస్తా ఉన్నాం, ప్రభుత్వ ఉద్యోగస్తులని ఏ విధంగా వారితో వ్యవహరిస్తూ ఉన్నారు. టీచర్స్కు శాలరీస్ రావట్లేదు అనేటువంటి సమయానికి అనేది గతంలో చెప్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా 1వ తారీఖు నాడు శాలరీలు రావట్లేదు అనేది చాలామంది గతంలో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా పీఆర్సీ బకాయిలు కూడా ఉన్నాయి. మన పీఆర్సీ కూడా దాదాపు 2017 తర్వాత పీఆర్సీ బకాయిలు అయితే విరామం తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా వారి యొక్క బెనిఫిట్స్ అది హైకోర్టు ముట్టకాయలు వేస్తే మొన్న ఈ ప్రభుత్వం కొంచెం చలనం వచ్చింది. ఎందుకంటే 4-6 రూపాయల వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలంటే ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతాను. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఆర్టీసీ యొక్క కార్మికులని దీన్ని అభినందన తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే వారి పోరాటము, వారి త్యాగాలతో ఈరోజు ప్రభుత్వము వారి డిమాండ్ని ఒప్పుకోవడం జరిగింది.
కొన్ని, అన్ని కాదు. ప్రభుత్వంలో యొక్క ఆర్టీసీని విలీనం చేస్తా అని చెప్పి ప్రకటించింది. నేను ప్రభుత్వాన్ని కోరుతాను, అది వెంటనే ఆ పని ముందు చేయాలండి. గత ప్రభుత్వం కూడా విలీనం చేస్తా అని చెప్పింది, కానీ చేయలే. మీరు కూడా కేవలం వాగ్దానం చేయకుండా వెంటనే విలీన ప్రక్రియ మొదలు పెట్టాలి. ప్రభుత్వము విలీనం చేయాలి. ఆర్టీసీ యొక్క సిబ్బందిని మొత్తం కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా వాళ్ళని డిక్లేర్ చేయాలి. కార్పొరేషన్ ఎంప్లాయీస్ నుంచి వాళ్ళని గవర్నమెంట్ ఎంప్లాయీస్గా వాళ్ళని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్మికులని మళ్ళీ గత ప్రభుత్వం మోసం చేసినట్టు మీరు కూడా చేస్తారు. ఎందుకంటే మీ రికార్డు, కాంగ్రెస్ పార్టీ రికార్డు ఉంది. మోసం చేయడంలో కాంగ్రెస్ పార్టీకి మించిన వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రకటన కాదు, ఇది అమలుపరచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాము. కార్మిక సంఘాలు, అన్ని సంఘాలు కూడా గట్టిగా పనిచేసి ఈరోజు వారి పోరాడి సక్సెస్ చేసినందుకు వారికి అభివృద్ధితో పాటు మరి ఈ యొక్క ప్రకటన ఏదైతే ప్రభుత్వం చేసిందో, ఆర్టీసీని ప్రభుత్వం ఒక విభాగం కింద విలీనం చేసినట్టు ప్రకటించిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగస్తులను వాళ్ళు తీసుకున్న తర్వాతనే ఏదైనా నెక్స్ట్ స్టెప్ వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తాం. మరి మీరు మాట్లాడినటువంటి యొక్క 6 గ్యారంటీలు, ఆ గ్యారంటీలు ఏమైనా అనేది ఇంకా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు కూడా చాలా కష్టాలు ఉన్నారు, ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. నిన్న మొన్న నేను 2-3 కొనుగోలు కేంద్రాలు పోయాను. కొనుగోలు కేంద్రాల్లో కూడా ఆ కుప్పలు అక్కడే పడి ఉన్నాయి. సాయంకాలం కూడా వాన పడితే నెక్స్ట్ డే కూడా అది ముక్కలు వచ్చి రైతులు ఆత్మహత్యకు పాల్గొనేటటువంటి పరిస్థితి ఈరోజు నల్గొండ జిల్లాలో చూసాం, కొన్ని ఇంకా వేరే జిల్లాలో చూసాం. మనం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను, లారీలు, ట్రక్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ సిస్టమ్ పెట్టి ప్రజల్లో, రైతుల్లో కన్ఫ్యూజన్ వస్తున్నది. లారీలు సమయానికి రావట్లేదు, ట్రక్స్ రావట్లేదు, ఆ కుప్పలు లిఫ్ట్ కావట్లేదు. అక్కడి నుంచి రైస్ మిల్లర్స్, దళారీలు అందరూ కూడా కలిసి, రైస్ మిల్లర్స్ పాటు కొంతమంది ప్రభుత్వ ఒక అధికారులు కూడా కలిసి ఈ యొక్క వరి పండించినటువంటి రైతుకు అన్యాయం చేస్తూ ఉన్నారు. రైతులు ఈరోజు కుప్పలు అక్కడ వేసుకొని ఉన్నప్పుడు కూడా అవన్నీ కూడా కావాలనే ధర తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ పెడితే దానికన్నా తక్కువ ధరలో వారిని అమ్మడానికి పరిస్థితి ఏర్పాటు చేసి ఈరోజు రైతులకు నష్టం జరుగుతుంది. ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతుల ఒక సమస్యను కూడా వాటిని తీర్చాల్సిన అవసరం ఉన్నది. వరి రైతు ఈరోజు వరితో పాటు మొక్కజొన్న రైతు కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎక్కడైతే మొక్కజొన్న కూడా దాన్ని లిఫ్ట్ చేయాలి, ప్రభుత్వం వాళ్ళు ఎంఎస్పీ మీద కొనాలి అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.